నమస్తే. గత 2 రోజుల నుంచి సజ్జనార్ మీద ఏదైతే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారినాయి. పోలీసుల లాగులో తొండలు విడుస్తా నావి నా బాసు వెంట్రుక కూడా పీకలేవు సజ్జనార్ అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఈ మధ్య కాలంలోనే పాడి కౌశిక్ ఒక ముస్లిం పోలీసు మీద చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారినాయి. మానవ హక్కుల కమిషన్ దాకా పోయింది. ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో ఈ 2 అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంజయ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేత, అదేవిధంగా మదర్ తెరిసా ఫౌండేషన్ చైర్మన్. సో అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం పాడి కౌశిక్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సజ్జనార్ మీద ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా చర్చనీయాంశం అవుతుంది. ముందుగా నేను మార్నింగ్ కూడా చూసాను తమ్ముడు వీడియో. ముందుగా నేను ఒక మహిళలకు భద్రతగా సజ్జనార్ గారు తన గురించి మాట్లాడుతున్నప్పుడు వింటే నా రక్తం మసిలిపోయింది. మీరు ఈ సమయానికి ఇక్కడ రావడం అడగడం కూడా సజ్జనార్ గారికే లాగులలో తొండలు ఇడుస్తుందంటే ఫస్ట్ ఈ జీవన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలి. నేను ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ సజ్జనార్ గారు మహిళలకు ఒక ఆశాజ్యోతి. ఇవాళ దిశ ఎన్కౌంటర్లో చేసినప్పుడు దేశంలో మహిళలందరూ ఎంత సంతోషపడిండ్రు. అంటే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో సజ్జనార్ గారేమో మంచోళ్ళు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనేమో సజ్జనార్ గారు బిడా నీ లాగులో తొండలు ఇడుస్తా, బిడా నన్నేం పీకలేవు నా ఎంటికని. అరే ఫాల్ నీ ఎంటికలు నీ బొచ్చు ఎవరికి కావాలరా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమన్నా ఉందారా నీకు? నువ్వేం అంటే నీ వల్ల నీ కుటుంబాలకు కూడా కనీసము ఉపయోగం లేని వ్యక్తివి నువ్వు. ఇవాళ ఒక రాష్ట్ర పోలీసుల గురించి దేశంలో ఒక ఆర్మీ వ్యవస్థను తీసుకుందాం. ఇవాళ దేశంలో ఆర్మీ వ్యవస్థ లేకపోతే నీకే చెప్తున్నారా? ఆరిపోయిన అరగుండ వెధవ జీవన్ రెడ్డిగా నువ్వు మాట్లాడిన దానికి ఇవాళ మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం దేశంలో. అంటే ఆర్మీలో బార్డర్లో ఇవాళ ఆర్మీ బార్డర్లో పోలీసులే ఇవాళ మనం ఇంత సంతోషంగా ఉండగలుగుతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ కానీ ప్రతి కుటుంబం కానీ సంతోషంగా ఉంది అంటే పోలీస్ వ్యవస్థ. సజ్జనార్ గారి గురించి 1 కాదు 2 కాదు, సజ్జనార్ గారి పేరు తెలియనాలంటే ఎవరు ఉండరు. అసలు నువ్వెవడివిరా? అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళేరా నీకు కాపలాగా వచ్చింది? నీ కుటుంబానికి కూడా పోలీసు వాళ్ళు ఉన్నారా? పోలీసు వాళ్ళు లేదు నువ్వు బయటకు వెళ్ళినావురా? నువ్వు పోలీసు వాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక లేదారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీలాగా వాళ్ళు రాడని అనుకుంటున్నావురా సజ్జనారు? ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ రా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇలా పోలీసు వ్యవస్థని వాళ్ళ కుటుంబాలను అవమానిస్తున్నావు నువ్వు. వాళ్ళు పండగ లేదు, పబ్బం లేదు, దినం లేదు, తావు లేదు, పిల్లల్ని వదిలిపెట్టి భార్యలను వదిలిపెట్టి అన్ని వదిలిపేసి దేశ రక్షణ కోసం రాష్ట్ర రక్షణ కోసం ఇవాళ భద్రత కోసం పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని నువ్వు మాట్లాడినావు అంటే హౌ డేర్ యూ? అంటే నీకెంత ధైర్యం రా నీకు? అంటే ఒక చట్టాన్ని గౌరవించము, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించము, ఒక రాజ్యాంగాన్ని గౌరవించము. నీలాంటి లత్కొర వల్ల రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నావురా? నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి నీ కింద ఉన్న కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? సిగ్గు శరం ఏమన్నా ఉందా నీకు? ఇవాళ మహిళలకు అండగా ఉంటుండే ఒక ఆశాజ్యోతిగా డ్రగ్స్ బెట్టింగ్ యాప్ల గురించి ఎంత సహకరించిండ్రు ఇలా సజ్జనార్ గారు. ఆర్టీసీని ఎంత ముందుకు నడిపించిండ్రు. సజ్జనార్ గారికి ఎవరు అవార్డు ఇవ్వక్కర్లేదు, ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజల్లో ఒక గౌరవం ఉంది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రెస్పెక్ట్. ఇవాళ వాళ్ళు ఎండకెండి వానకి నాని వాళ్ళు మీరు వింటారు. మీ పండగలప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు సెలవులు ఉండవు వాళ్ళకు, వాళ్ళ కుటుంబాలు ఏడుస్తుంటారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటారు. తండ్రి కావాలి పండుగ పుట్టని భార్యలు ఏడుస్తుంటారు. వాళ్ళ బాధలను దిగముందుకొని మనకు రక్షణగా ఉండే పోలీస్ వ్యవస్థని నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే ఈయన ఎందుకు ఎన్కౌంటర్ చేయదు? చెప్పండి. ఎవరు ముందుకు వస్తారో రమ్మని చెప్పండి. ఎవరిని ఎన్కౌంటర్ చేయాలంటారు? వీడిని 100% జీవన్ రెడ్డి గారిని 100% ఎన్కౌంటర్ చేయాలి. ఇది నేను మహిళగా చెప్తున్నాను. ఎందుకు అనంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గురించి లాగులల్ల తొండలిడుస్తా నాది పీకలేరు అంటారు కదా. నిన్ను పీకుడు కాదురా, నీ ఎంటికలతో తెలంగాణ ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? నీ పీకుడు అనే మాటలు చూడండి. ఒక గల్లీలో ఒక లీడర్ కాదు, ఒక చిన్న స్థాయి లీడర్ కూడా ఇట్లా మాట్లాడాడు అంటే ఇలాంటి వీడిని బొందబెట్టాలి. 100% ఒక మహిళగా చెప్తున్నా నేను, డెఫినెట్ గా వీని మీద సుమటగా కేసు బుక్ చేయాలి. లేకపోతే ఎందుకంటే ఇలాంటి చెత్త వెధవులు ఇంకా అవుతారు. అంటే కాదండి, కేటీఆర్ కూడా గతంలో మాట్లాడారు, హరీష్ రావు కూడా గతంలో మాట్లాడారు. పోలీసులా వ్యవహరించట్లేదు,
అధికార పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరిని ఎక్కడికి పారిపోయినా పట్టుకొస్తాం, ఖచ్చితంగా రివెంజ్ అవుతుంటది, పింక్ బుక్ లో కూడా రాస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు ప్రతిపక్షం ఇట్లా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒక్కటే మనం ఏ పార్టీలో అయినా మన గవర్నమెంట్ మారినా పోలీస్ డిపార్ట్మెంట్ మారదు, వాళ్ళ ఉద్యోగాలు మారవు, వాళ్ళ ధర్మం వాళ్ళ న్యాయం వాళ్ళు చేస్తున్నారు. మీరు పోలీసు వాళ్ళని మీద ఎందుకు తిడుతున్నారు? పోలీసు అంటే మీరున్నప్పుడు పోలీసు వాళ్ళు 2000 మంది పోలీసులను పెట్టేసి ఇదే ఖమ్మంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, ఎన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎంతమంది వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు మీరు. ఇవాళ మీరు అంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయినరా? అంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, ఇదే మీ కొమ్మ కాసిరు కదా. ఇవాళ ఇదే కేటీఆర్కి, ఇదే కేసీఆర్కి, ఇదే హరీష్ రావుకు రక్షణగా ఉండి వాళ్ళకి ఎండకు వానకు నాని వాళ్ళు ఉండి వాళ్ళు రక్షణగా ఉన్న వ్యక్తులను ఇవాళ ఒక డిపార్ట్మెంట్ని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఇంకా సామాన్యమైన ప్రజలకి ప్రజాస్వామ్యంలో మనగడ ఎక్కడుందని అడుగుతున్నా నేను. ఇవాళ ఒక్కటే నేను ఎక్కడ ఇలాంటి చర్చలు మొదలైన సంధ్యక్క అనేది ముందలు ఉంటది. ఎందుకు అనంటే నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం. ఇవాళ డిపార్ట్మెంట్ చిన్నది ఏది ఉందన్నా ఎవరు లేకపోయినా డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు కులాలు మతాలు ఉండవు. ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందిస్తారు. ఎవరికైనా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళకి రక్షణ, మనకు రక్షణగా వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళని అవమానిస్తే మనని అవమానించినట్టుగానే భావించాలి. పోలీసులు ప్రజలకు రక్షణగా ఉన్నప్పుడు సో పోలీసుల మీద ఎవరైనా కామెంట్ చేస్తే ప్రజల వాళ్ళకి రక్షణగా మారాలి. డెఫినెట్ గా ప్రజలకు రక్షణగా ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థని అవమానిస్తున్నప్పుడు ప్రజలు ఎందుకు రక్షణగా ఉండరని అడుగుతున్నా నేను. ఎందుకుంటాం? 100% ఉంటాము. డెఫినెట్ గా చర్చించుకోవాలి. ఈడు జీవన్ రెడ్డి గాడు వీని బ్రోకర్ దందాలు, వీను రాత్రి ఒప్పందం దందాలు, పార్కాయత్ల వీడేంది, వీని బతికేంది, వీని బిచానేంది అడిగితే చెప్తారు. ఇవాళ ఆర్మూర్ పోతే వీని బతికేందో చెప్తారు, వీడు చేసిన స్కామ్లు ఏందో చెప్తారు. అసలు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈయన మీద యాక్షన్ తీసుకుంటలేదని నేను చెప్తున్నా. ఫస్ట్ నేనే కేసు చెప్పిస్తా వాని మీద. వాడు అన్ని చూపించాలి. వాడు ఎవరు అంటే రాజకీయంగా విమర్శించండి, విమర్శలకి ప్రతి విమర్శలు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నీకు ఎంత ధైర్యం ఉండాలిరా నీకు? ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు మాట్లాడినావంటే సామాన్యమైన ప్రజలకి నువ్వేం ఆన్సర్ ఇస్తున్నావు? సామాన్యమైన ప్రజలకి మీ బీఆర్ఎస్ పార్టీ ఏం మెసేజ్ ఇస్తుందని నేను అడుగుతున్నా. కౌశిక్ రెడ్డి ఆయన కౌశిక్ రెడ్డి ఆయననేమో తుర్కోడు, వాడు చెప్తే నేను ఇంటనా అంటావు. నీకు ఎంత బలుపురా నాకు అర్థం కాదు. నువ్వు రెడ్డి కులమైనా, నువ్వెంత ఎమ్మెల్యే అయినా, నువ్వెంత అది ఉన్నా అందరం ఒక అమ్మ కడుపులో పుట్టినోళ్ళమే కదా. ఇవాళ నువ్వు ఒక తుర్కోడు అనే మాట మాట్లాడుతున్నావు అంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేవి నువ్వు కులంతో దూషిస్తున్నావు అంటే మేము మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను ఒక మహిళగా నేను అడుగుతున్నా ఈరోజు. నేను ఇవాళ నువ్వు చేసేది ఎంతసేపు ఉన్నా మళ్ళీ పెళ్ళాన్ని బిడ్డను తెచ్చుకొని రోడ్ల మీద కూర్చుంటావు. నీకేమైనా సిగ్గుశరం ఉందని అడుగుతున్నా. ఇప్పటి వరకు గతంలో కూడా నేను చాలా సందర్భాలలో ఇలాంటి మాట్లాడొద్దని చెప్పిన, మళ్ళీ నువ్వు తెర మీదకి వచ్చినావు. ఇవాళ కులం పేరు దూషించినప్పుడు ఎన్నిసార్లు కౌశిక్ రెడ్డి ఎన్నిసార్లు నువ్వు మాట్లాడతావు, ఎన్నిసార్లు సార్లు చెప్తావు? నీకన్నా కొంచెం ఏం అనిపిస్తలేదా? నీకన్నా కొంచెం సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రజలకి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్? కులంతో దూషిస్తాడు వీడేమో, ఆరిపోయిన అనగును వేదవ వీడు జీవన్ రెడ్డి గాడు. వాడు కనీసం వాడి ముఖమాన్ని ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నా చింపాంజీ పేరు చెప్తే చింపాంజీ కూడా సిగ్గుపడుతుంది. అలాంటి నెల తక్కువ వెదవ వీడు. ఇలాంటి ఎదవలు రాజకీయాలలో ఉండి ఇగో ప్రజలకి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏం విలువలు, ఏం నేర్పిస్తున్నారు, ఏం భద్రత ఇస్తున్నారు? సమాజంలో భద్రతగా పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ అవమానించినాక ఇలాంటి బతుకెందుకురా? మీ బతుకులు పోవడగాను ఎందుకురా మీ వ్యవస్థ? పొద్దున్న లేస్తే పోలీసులు లేని మీ కేటీఆర్ బయటికి రాడు, పొద్దున్న లేస్తే మీ కేసీఆర్ పోలీసులు లేకపోతే బయటికి రాడు. ఎండకండి వానకి నాని వాళ్ళు ముందలు ఉరుకుతుంటారు, వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు దిగుతారు. సిగ్గుండాలి. ఇవాళ డిపార్ట్మెంట్ అవమానించిన తర్వాత నువ్వు ఎంత చదువుకుంటేంది, నువ్వు ఎంత బతికేంది, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినావు. సిగ్గుశరం లేదారా నీకు? ప్రజాస్వామ్యం నీలాంటి ఎదవను ఎన్కౌంటర్ చేయాలి. మరి ఏమట్రా ప్రజా తీర్పు తీసుకుందాంరా. ఆల్రెడీ నువ్వు నాకు పీకలేదు, పీకే చూపించిర్రా. ఆర్మూరు ప్రజల పీక చూపించి ఇంట్లో కూర్చోబెట్టిరు. సిగ్గులేదు నీ పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. నువ్వు మాట్లాడతారా? వెదవాళ్ళు మాట్లాడినప్పుడు బఫూన్ గార్డ్ మాట్లాడితే ఎవడైనా నవ్వుతాడు. ఇది కాదు ఇది. సో ఫైనల్ గా అంటే మీ డిమాండ్ ఏంది? ఇప్పుడు మీరు ఏమైనా పోలీసులకు రక్షణగా ఉండాలి, రక్షణగా ఉన్న పోలీసులకు ఆపద వస్తే మీరు ప్రజలే రక్షణ డెఫినెట్ గా పోలీసుల మీద అవాకులు చెవాకులు మాట్లాడినరు అనుకోండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థను ఎవరైనా అసలు ఒక న్యాయ వ్యవస్థ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి వీడు అల్టిమేట్ చేసిండంటే వీడు మనిషి ఎట్లయితాడు చెప్పండి? ఒకవేళ పోలీసులు తలుచుకుంటే జీవన్ రెడ్డిగా
నువ్వు భూమి మీద ఉండవు నేను చెప్తున్నా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నంత ఓర్పు సహనం ఎవరికి ఉండదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ అమ్మని అడుగు, నీ అయ్యని అడుగు, నీ పెళ్ళాన్ని అడుగు, నీ కుటుంబాన్ని అడుగు, నీ ఉన్న నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలను అడుగు. యదా రాజా తదా ప్రజ అంటారు. సిగ్గు శరం లేకపోతే నీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళు ఇలాగే సమాధానం చెప్తారు. మంచి వాళ్ళకి మంచిగా చెప్తుంది సంధ్యారెడ్డి. ఇలా ప్రశ్నించకపోతే సమాజంలో ఇవాళ నీలాంటి ఎదవలు చిత్తకర్త కుక్కలు చాలా మంది రెడీ అవుతారు. గుర్తుపెట్టుకో నువ్వు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇవాళ సజ్జనార్ గారి గురించి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినా కాబట్టి నేను డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను సపోర్ట్ చేస్తున్నా. నా వెనక ఉన్న లేడీస్ కానివ్వండి, మా వెనుక ఉన్న యంత్రాంగం కానీ డెఫినెట్గా మేము ఇలాంటి విషయాలలో మేము ముందుకుంటాం. ఎందుకంటే ఏ ఆపద వచ్చినా మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు వాళ్ళ రుణం మేము తీర్చుకుంటాం. కానీ ఇలాంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన జీవన్ రెడ్డి గారి అసంటోని భూమి మీద ఉంచొద్దు. ఉన్నా వీడికి భూమి భారం వీడు. రైట్. సో ఇది మొత్తం మీద ప్రజలకు నిత్యం రక్షణగా ఉండి 24 గంటలు పెళ్ళాం పిల్లల్ని పండగ పబ్బాల్ని వదిలేసి ప్రజలే బాధ్యతగా పనిచేసే పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీసులకే రక్షణగా ప్రజలు తరలాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సంధ్యారెడ్డి ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. జీవన్ రెడ్డి లాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ సజ్జనార్ని కోరుతున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, పోలీసులపై విరుచుకుపడుతున్నటువంటి తీరు ప్రజల నుంచి చాలా అసంతృప్తిని తీసుకొస్తుంది. సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారుతుంది. చూద్దాం ఈ వివాదం ఎక్కడ దాకా పోతుంది. దీని మీద సజ్జనార్ ఏమైనా స్పందిస్తారా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.